రైట్. నెక్స్ట్ టాపిక్ ప్లాంట్స్ టిష్యూస్ అండ్ యానిమల్ టిష్యూస్. సో నేను ప్లాంట్ పోర్షన్ అంతా ఫస్ట్ కవర్ చేస్తాను. సో ప్లాంట్ చూద్దాం ముందు. ప్లాంట్ టిష్యూలో 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ మెరిస్టెమెటిక్ టిష్యూ, అనదర్ వన్ ఇస్ పర్మనెంట్ టిష్యూ. ఓకేనా. మెరిస్టెమెటిక్ టిష్యూ అంటే ఏంటి? ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ ఇనిషియల్ స్టేజ్లోని ప్లాంట్స్ కోసం తోడ్పడేది మెరిస్టెమెటిక్ టిష్యూ అంటాం. పర్మనెంట్ టిష్యూ ఫర్దర్ డెవలప్మెంట్ కోసం మనకి చాలా ఇంపార్టెంట్. సో మెరిస్టెమెటిక్ అంటే చూద్దాం. మెరిస్టెమెటిక్లో 3 ఉంటాయండి: ఎపికల్, ఇంటర్కెలరీ అండ్ లాటరల్. ఏంటి ఎపికల్, ఇంటర్కెలరీ అండ్ లాటరల్ అంటే, ఇది ఒక చెట్టు ఉందంటే చెట్టు అనేది ప్లాంట్ యొక్క ఈ టాప్ పోర్షన్ ఎపికల్ అంటాం, ఈ మిడిల్ భాగాన్ని ఇంటర్కెలరీ అంటాం, బాటమ్ భాగాన్ని లాటరల్ అంటాం. సో ఇది ఇనిషియల్ గ్రోతింగ్కి ఈ టిష్యూస్ అనేవి దానికి త్వరపడతాయి. పర్మనెంట్లోనే 2 ఉంటాయి: సింపుల్ అండ్ కాంప్లెక్స్. సింపుల్లోనే 3 ఉంటాయి: పేరెన్కైమా, కొలెన్కైమా, స్కెలెన్కైమా. ఏంటి కైమా అని అది చూద్దాం. కాంప్లెక్స్లో 2 ఉంటాయి: జైలం అండ్ ఫైలం. ఏంటనేది చూద్దాం మనం దీని గురించి. ఫస్ట్ పేరెన్కైమా చూద్దాం. పేరెన్కైమా ఫర్ ప్యాకేజింగ్ అన్నమాట. ఏంటి ప్యాకేజింగ్? సపోజ్ మనకి ఏదైనా సరే ఒక షెల్ ఉంది, లేదంటే ఏదైనా సరే ఒక ఫ్రూట్ ఉంది, దాని యొక్క ప్యాకేజింగ్ సిస్టమ్ కోసం ఈ ప్లాంట్ సిస్టంలోని ఈ పేరెన్కైమా అనేది త్వరపడుతుంది. అంటే కోలెన్కైమా అంటే ఏంటి? మెకానికల్ స్ట్రెంత్ అనమాట. అంటే చెట్టు యొక్క ఉంటుంది ఆ స్టెమ్, దానికి మెకానికల్ స్ట్రెంత్ అనేది ఈ కోలెన్కైమా అనే టిష్యూనే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ స్కెలెన్కైమా ఏంటంటే గివ్ ప్రొటెక్షన్ టు ద నట్స్ అండ్ కోకోనట్స్ అన్నమాట. ఇప్పుడు మనకి కొబ్బరి పీచు వస్తాం కదా, ఒక పీచు వస్తుంది. ఆ పీచు అనేది ఈ స్కెలెన్కైమాతో తయారవుతుంది. హస్క్ ఆఫ్ కోకోనట్ అంటాం. ఏంటి హస్క్ అంటాం. హస్క్ ఆఫ్ కోకోనట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్కెలెన్కైమా అనమాట. అంటే ఏదైనా షెల్స్, బాదాం ఉంటాయి కదా, పిస్తా పైన ఉన్న షెల్ ఉంటుంది, ఆ షెల్ అంతా స్కెలెన్కైమా తయారవుతుంది. ఆ చెట్టు యొక్క మెకానికల్ స్ట్రెంత్ కోసం కోలెన్కైమా ఉంటుంది. ప్యాకేజింగ్ కోసం అంటే ఏమైనా సరే ఫుడ్ ఉంటాయి కదా, మన ప్రోటీన్స్ ఉంటాయి, దాని ప్యాకేజింగ్ కోసం ఈ పేరెన్కైమా అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చెప్పిన హస్క్ ఆఫ్ కోకోనట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్కెలెన్కైమా అనమాట. వెస్కులర్ బండల్స్ ఉంటాయి ఎవరీ ప్లాంట్లోనే, దాన్ని జైలం ప్లస్ ఫైలం ఉంటాయి. అందులో ఏముంటాయి? దానిలోనే జైలం ప్లస్ ఫైలం ఉంటాయి. ఏంటి జైలం అంటే జైలం అనేది ఒక విధమైన టిష్యూ. అది న్యూట్రిషన్స్ని, మినరల్స్ని త్రూ రూట్ హెయిర్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్స్కి అందిస్తుంది. అర్థం కదా. ఎసెంట్ ఆఫ్ శాప్ అంటాం, లేదంటే దాన్ని కెపిలరీ యాక్షన్ అంటాం. కెపిలరీ యాక్షన్ అంటే తెలుసు కదా, పీల్చడం అనేది. పీల్చే విధమైన మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఏదైనా సరే క్లాత్ని వాటర్లో పడేస్తే వాటర్ అట్లాగే అబ్జర్వ్ చేసుకుంటాం, దాన్నే కెపిలరీ అంటాం. ఆ టైప్ అనమాట. ఆ కెపిలరీ యాక్షన్ ద్వారా ఇదనేది మినరల్స్ని, వాటర్స్ని సక్ చేసుకొని రిమైనింగ్ అదర్ పార్ట్స్ అది ప్లాంట్స్ మొత్తానికి అందిస్తుంది. సో ఇది జైలం ఇస్ క్యారీ వాటర్ న్యూట్రిషన్ ఫ్రమ్ రూట్స్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ వర్క్ అగెన్స్ట్ గ్రావిటీ. అంటే అది అగెన్స్ట్ గ్రావిటీ పనిచేస్తుంది అనమాట. ఫైలం ఇట్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ట్రాన్స్ఫర్ ఫుడ్ ఫ్రమ్ అదర్ పార్ట్స్. అలాగే జైలం ఎలాగైతే న్యూట్రిషన్స్ని, మినరల్స్ని క్యారీ చేస్తుందో అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్కి, అలాగే ఫైలం అంటే ఫుడ్ని అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ బాడీస్కి సప్లై చేస్తుంది. ప్లాంట్ దాని వెరీ డిఫరెంట్ పోర్షన్స్కి ఈ పేరెన్కైమానే ఈ ఫైలంనే సప్లై చేస్తుంది. ఓకేనా. నేను చెప్పాను ఎసెంట్ ఆఫ్ శాప్ కెపిలరీ యాక్షన్ అని చెప్పాను. ఈ ప్రాసెస్ అంతా జైలంలో జరుగుతుంది. ఏంటంటే పీల్చడం అనేది. ఓకేనా. పీల్చడం అంటే కాన్సన్ట్రేషన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. ఎగ్జాంపుల్కి క్లాత్ ఎలాగైతే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందో, లేదంటే ఒక పొడి భాగం తడి భాగం ఎలాగైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అటువంటి ఒక ప్రక్రియ అనేది జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ జైలం అండ్ ఫైలం కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అంటే చూద్దాం. ఫస్ట్ జైలంలోని వెసల్స్, ట్రాకిట్స్, జైలం ఫైబర్, జైలం పేరెన్కైమా ఉంటుంది. అలాగే ఫైలంలోని సెవీ సెల్స్, సెవీ ట్యూబ్స్ అంటాం, కంపెనియన్ సెల్స్ అంటాం, ఫైలం ఫైబర్ ఆర్ ఫైలం పేరెన్కైమా ఉంటుంది. ఓకేనా. దీంతో ప్లాంట్ టిష్యూస్ కంప్లీట్. నెక్స్ట్ రూట్స్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ రూట్ యొక్క ఫ్యాక్ట్స్ చూద్దాం. ఓకేనా. గ్రోత్ ఆఫ్ రూట్ అనేది ఫ్రమ్ రాడికల్ జరుగుతుంది. సపోజ్ ఒక బీజం అంటే ఈ బీజంలోని రాడికల్ భాగం నుంచి రూట్ అనేది గ్రోత్ అవుతుంది. అండ్ పై భాగంని హైపోకాటిల్ అంటాం. ఈ హైపోకాటిల్ నుంచి అది స్టెమ్గా మారి చెట్టుగా మారుతుంది. ఈ రాడికల్ భాగం అనేది రూట్గా మారి రూట్ ఫామ్ అవుతుంది. సో రూట్ ఇస్ గ్రోత్ ఆఫ్ రూట్ అనేది రాడికల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రూట్ అనేది జియోట్రాప్. వాట్ ఇస్ జియోట్రాప్? జియోట్రాప్ అంటే అట్రాక్ట్ టువర్డ్స్ ద
సాయిల్ అనమాట. జియో అంటే జియోగ్రఫీ అంటాం, అంటే జియో ట్రాప్ అంటే సాయిల్ వైపు ఇది అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని జియో ట్రాప్ అంటాం. సో జియో ట్రాప్ అంటే పాజిటివ్, అంటే మనకి బయాలజీ టర్మ్లోని ఎస్ ఆర్ నో అని ఉండదు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ టర్మ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం, పాజిటివ్ అంటాం. సో జియో ట్రాప్ అంటే పాజిటివ్. ఎగ్జామ్ చాలా బిట్ అడిగాడు. నెక్స్ట్ ఫోటోట్రాప్ నెగిటివ్. రూట్ అనేది సన్ వైపు పోదండి. సో ఇదేంటి ఫోటోట్రాప్ అంటే నెగిటివ్ అనమాట. సో అట్రాక్ట్ సన్ అనమాట. సో నెగిటివ్, సన్ వైపు రూట్స్ అనేవి అట్రాక్ట్ కావు. ఓకేనా. ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్ అంటే ఏంటంటే అందరూ అనుకుంటాం వాటర్ని అందించాలా, మినరల్స్. నాట్ దర్ ఇస్ నాట్. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్ ఇస్ టు ప్రొవైడ్ ద స్ట్రెంత్ అండ్ సపోర్ట్ టు ది ప్లాంట్. ఓకేనా. స్ట్రెంత్ అండ్ సపోర్ట్ ని ప్లాంట్ ప్రొవైడ్ చేయడానికి రూట్ ఇస్ ది మెయిన్ ఫంక్షన్. ఓకేనా. మినరల్స్ ని అబ్జర్వ్ చేయడానికి, వాటర్ ని అబ్జర్వ్ చేయడానికి రూట్ ఎయిర్ ఇస్ ద ఇంపార్టెంట్ సోర్స్. అంటే రూట్ ఎయిర్ ద్వారానే మినరల్స్ వాటర్ అనేది అబ్జర్వ్ అవుతుంది. నాట్ అబౌట్ రూట్. రూట్ అనేది వేరే. రూట్ హెయిర్స్ వల్ల మనకి వాటర్ అండ్ మినరల్స్ అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి రూట్ క్యాప్. రూట్ క్యాప్ అంటే ఏంటి? రూట్ క్యాప్ ఇస్ యూజ్ ఫర్ డిగ్గింగ్ అనమాట. మనకి సాయిల్ ని డిగ్ చేస్తుంది కదా, సాయిల్ ని డిగ్ చేసుకుంటూ భూమిలో చొచ్చుకుపోతుంది. దానికోసం రూట్ క్యాప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రూట్ చూద్దాం. మనకి 5 టైప్స్ ఆఫ్ ఉన్న రూట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టేప్ రూట్ అంటాం. ఓకే. టేప్ రూట్ ఇంపార్టెంట్ రూట్. పుట్టిన కాడ నుంచి ఒక మొక్క చనిపోయే వరకు ఈ రూట్ అనేది పక్కా ఉంటుంది. మూలవేర్ అంటాం దీన్ని. ఏమంటాం? మూలవేర్ అంటాం. ఓకేనా. ఇది ఫైబ్రస్ రూట్ కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ పారాసిటిక్ రూట్ అంటాం. ఏంటి పారాసిటిక్ రూట్ అంటే? డిపెండింగ్ అపాన్ అదర్ ప్లాంట్ అనమాట. ఇంకో ప్లాంట్ పైన, ఇంకో చెట్టు పైన మొలిచి ఈ రూట్ అనేది దాన్నే చంపుకొని తింటూ ఉంటుంది అనమాట. అంటే మన ఎగ్జాంపుల్గా మన మాస్కిటోస్ ఉన్నాయి కదా, ఈ పారాసిటిక్ మన రక్తం పీల్చుకుని మనల్ని దొబ్బుతాయి. అలాగే లీజ్ అనమాట. ఏంటి? పేర్లు ఉంటాయి కదా, మన తల పేర్లు ఉంటాయి కదా, అవి కూడా మన రక్తాన్ని తాగి బతుకుతాయి అనమాట. అలాగే ఈ పారాసిటిక్ రూట్స్ అనేవి ఏంటంటే ఇంకో చెట్టుని చంపుకొని దాని పోషకాలను లాక్కుని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ క్యాస్కుటా. ఏంటి ఎగ్జాంపుల్? క్యాస్కుటా. ఇంకోటి ఎపిఫైటిక్ రూట్. ఎపిఫైటిక్ రూట్ అంటే డిపెండింగ్ ఆన్ అదర్ ఫర్ స్టడీ అనమాట. అంటే ఇంకొక చెట్టు పైన ఆధారపడి ఉంటుంది కానీ దీనివల్ల దాన్ని నష్టం చేయదు. అంటే దాన్ని సపోర్ట్ తీసుకుని మాత్రం ఉంటుంది కానీ దాని నుంచి ఏం పోషకాలు తీవు. దీని సొంత రూట్తోనే పోషకాలు తీసుకుంటుంది, బట్ సపోర్ట్ మాత్రం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ రూట్. ఇంకోటి ఉంటుంది క్లైంబింగ్ రూట్. ఈ క్లైంబింగ్ రూట్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి మనకి మనీ ప్లాంట్ అనమాట. మనీ ప్లాంట్ ఉంటుంది కదా, మనం చిన్నది బాటిల్ వేసి చెట్లు ఇంట్లో పెంచుతుంటాం. సో మనీ ప్లాంట్ అనేది క్లైంబింగ్ రూట్ ఎగ్జాంపుల్. ఓకేనా. అడ్వాంటేజ్ రూట్ కోసం మనం చదువుతాం. ఏంటి అడ్వాంటేజెస్ రూట్లో? 2 రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రైట్, ఇంకోటి స్లాంటెడ్. ఏంటి స్ట్రైట్ అంటే 90 degrees ఒకటి ఉంటుంది, ఇంకోటి స్లాంటెడ్ అంటే యాంగిల్ ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు అలాగా? ఎందుకంటే ఎగ్జాంపుల్కి మనం బ్యానియన్ ట్రీలు కానీ, అంటే మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ చూస్తే దానికి వేర్లోనే తిన్నగా 90 degrees కిందకు వస్తుంటాయి, చూసారా? సో ఇది ఒక అడ్వాంటేజెస్ రూట్ అంటాం. అలాగే మనం మొక్కజొన్న కానీ, జొన్న చెట్లు కానీ, జొన్న మొక్కలు కానీ, లేదంటే చెరుకు మొక్కలు కానీ చూస్తే చెరుకు ప్రతి యొక్క తెగ భాగం నుంచి ఇలా చిన్న చిన్న వేర్లన్నీ వస్తుంటాయి. అవన్నీ కూడా అడ్డదిడ్డంగా ఉంటాయి అన్నమాట, ఒక యాంగిల్తో ఫామ్ అవుతుంటాయి. సో అవన్నీ ఏంటంటే నాన్ స్ట్రైట్ ఆర్ స్లాంటెడ్ రూట్స్ అనమాట, స్టాండర్డ్ అడ్వాంటేజెస్ రూట్స్ అనమాట. అలాగే మనం గమనిస్తే ఈ మొక్కజొన్న చెట్టు యొక్క కింద భాగంలోనే ఇలా స్లాంటెడ్గా కొన్ని వేర్స్ అనేవి వస్తుంటాయి కింద భాగంలోనే. పల్లెటూరులో బాగా గమనిస్తారు. ఎందుకంటే దీనికి మెయిన్ ట్యాప్ రూట్ ఉంటుంది. ట్యాప్ రూట్తో పాటు అడిషనల్గా ఈ అడ్వాంటేజెస్ స్లాంటెడ్ రూట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే జొన్న అనేది ఫామ్ అవుతుందో చెట్టుకి బరువుకి అది వంగడం మొదలు పడుతుంది. సో అందువల్ల అడిషనల్ సపోర్ట్ కోసం ఈ స్లాంటెడ్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకంటే దీనికి మొదలుగా అంత గట్టిదనం ఉండదండి, అందువల్ల ఈ రూట్స్ అనేవి పక్కా ఫామ్ అవుతాయి అన్నమాట. హౌ టు ఐడెంటిఫై రూట్. రూట్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? అది రూట్ ఆఫ్ స్టెమ్ అని చెప్పి సింపుల్. నేరో టైల్ ఎగ్జాంపుల్కి మనం చూడండి, మాడిఫైడ్ రూట్లోనే మనకి క్యారెట్, టర్నిప్, స్వీట్ పొటాటోస్ ఇవన్నీ కూడా ఒక మాడిఫైడ్ రూట్ అనమాట. అంటే రూట్ మాడిఫై జరిగింది, రూట్ యొక్క రూపాంతరం జరిగింది. ఎందుకంటే దాని యొక్క స్వభావం కోసం. ఎగ్జాంపుల్కి చెట్టు కానీ ఫలం కాస్తే ఫలం తెంపుకొని ఎవరు తినేస్తున్న భయం, అంటే ప్రెడేటర్ యొక్క భయం ఉంటుంది. అలాగే కొన్ని చెట్లు మాడిఫై చేసుకుని బయట కనబడకుండా భూమిలోనే ఉన్న విధంగా ఫలాన్ని తయారు చేస్తున్నారు. సో ఆ రూట్నే ఫలంగా మార్చుకుంటుంది. సో అందువల్లే రూట్ అనేది రూపాంతరం చెందింది. సో రూట్ మోడిఫై జరిగింది, రూట్ మోడిఫికేషన్ జరిగింది. సో రూట్ మోడిఫికేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ క్యారెట్, టర్నిప్, స్వీట్ పొటాటోస్, రాడిష్. అది రూటా స్టెమ్మా? ఇప్పుడు పొటాటో అనేది రూట్ కాదండి, పొటాటో అనేది స్టెమ్లో కౌంట్ వస్తుంది. ఎలా పోల్చాలి అంటే ఇదిగోండి, బాటంలో నేరోగా ఉంటుంది, లేదంటే ఎడ్జ్ ఉంటుంది. దేనికైతే ఇప్పుడు గోళాకారానికి ఎడ్జ్ ఉండదు, బట్ ఒక చతుర్భుజానికి, త్రిభుజానికి ఖచ్చితంగా
మనకి ఎడ్జ్ అని ఉంటుంది. సో అలాగే దీనికి ఒక ఎడ్జ్ వస్తుంది కాబట్టి ఎడ్జ్ ఉన్న భాగాలు, నేరో టైల్స్ ఎడ్జ్ ఉన్న భాగాలన్నీ కూడా మనకి రూట్. స్టెమ్కి ఎటువంటి ఎడ్జెస్ ఉండవు, ఏ టైల్స్ ఉండవు. సో అలాగే మనం పోల్చుకోవచ్చు అనమాట. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే క్యారెట్ ఈజ్ అ రూట్ ఆర్ స్టెమ్ ఆర్ లీఫ్ ఆర్ ఫ్లవర్ అడిగితే మనం ఏం పెట్టాలి, రూట్ అని పెట్టాలి. సో అలాగా దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, దీంతోనే సెల్స్ అండ్ రూట్స్ కంప్లీట్ అయ్యాయి.